ఏ హాయ్. నేను స్టిచ్చింగ్ మిషన్ తీసుకున్నా కదా, ఓవర్లాక్ ఇంటికి తీసుకొచ్చిన. మా నందమ్మ పూజ చేసి స్టిచ్చింగ్ మిషన్కి బొట్లు పెట్టాక స్టార్ట్ చేద్దామని చెప్పింది. సరే మమ్మీ అని చెప్పిన. ఇప్పుడైతే నందమ్మ దీపారాజన చేసింది. ఏంది నందమ్మ జుట్లు వేసుకుంది, తలస్నానం చేయకుండా దీపారాజన చేస్తుందా అనుకోమాకండి. నందమ్మ ఆల్రెడీ మార్నింగ్ తలస్నానం చేసింది, స్కూల్ పోయి వచ్చింది కాబట్టి తన హెయిర్ అలా ఉంది. బట్ ఈవినింగ్ కూడా చేయొచ్చు కదా అనొచ్చు. కాకపోతే తనకి ఈవినింగ్ ఈవినింగ్ తలస్నానం చేస్తే చెవులోంచి వాటర్ వస్తాయన్నమాట. ఇంక నాన్ స్టాప్గా ఆగవన్నమాట. తనకి హెల్త్ బాగోదు, అందుకే నైట్ టైం స్నానం చేయదు. మార్నింగ్ టైమే తలస్నానం చేస్తుంది. అందుకే ఒంటికి స్నానం చేసి పూజ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పూజ మొత్తం ప్రాపర్గా అయిపోయింది. మన అందమ్మ మంచిగా చేసింది పూజ. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది పూజ. ఇక్కడ నేను ఒకటి షాక్ అయ్యా తెలుసా, ఏంటంటే మన నందమ్మ ఆర్తి కపూర్ వెలిగించింది. నేను బై మిస్టేక్లో ఆ వీడియో ఆర్తి కపూర్ వెలిగిస్తున్నప్పుడు ఏంటిది ఏదైనా స్టిక్గా మన వెలిగడానికి స్టిక్ కనిపిస్తుందని అటు ఇటు ఎతుకుతున్నా. తను చూడండి చేత్తోనే ఆర్తి కపూర్ అని వెలిగించేసింది. ఫస్ట్ టైం నేను అలాంటి షాకింగ్ ఒక ఇన్సిడెంట్ చూడటం. చూడండి అగో చేత్తో అంటించేసింది. అసలు ఎందుకు అలా చేసావని అడిగితే ఏం కాదు మమ్మీ అని అంటుంది. ఏం చేసేవి చాలా ఎగ్గిసుకుంది నందమ్మ. నేను మాత్రం షాక్ అయినా. ఎమ్మటే చెప్పా నేను లేకుండా అలాంటి పనులు చేయమాకుతాయి. అప్పర వీర భక్తురాలన్నమాట మా నందమ్మ. పూజలు సూపర్ చేస్తుంది, వంటలు కూడా బాగా చేస్తుంది. మా నందమ్మ వంటలు చూపిస్తాను నేను తర్వాత. ఇవైతే దారపుండలు అనమాట ఓవర్లాక్కి. ఒక దారపుండ వచ్చేసి 19 ఈ దారపుండ మీద ఉంది, కానీ మనకిచ్చిన రేట్ అయితే 180కి ఇచ్చారు. మన అందమ్మ చూపిస్తా అంటుంది దారపుండని. అలా అక్కడ పెట్టాలి ఇవ్వు మమ్మీ అంటే, లేదు లేదు నేనే పెడతాను పెట్టేసింది మన అందమ్మ. సరేలే మన అందమ్మతోనే. నేనైతే ఏ పని చేసినా ఇంట్లో ఒక ఆడపిల్లతోనే చేపిస్తా. ఎప్పుడు మా ఆడపడుచు వాళ్ళతో చేపించేదాన్ని, కానీ ఇప్పుడు ఇక మన అందమ్మే చేస్తుంది. ఇప్పుడైతే దారం ఎక్కించాలి. అసలు మిషన్కి దారం ఎక్కడానికి నేను పడ్డ తిప్పలు, అగసాట్లు, ఆపసోపాలు, వామ్ము ఎన్నని చెప్పను ఏమని చెప్పను, అంత కష్టపడ్డానమాట దారం ఎక్కడానికి. ఇటు నుంచి చూడండి, ఇప్పుడు మీకు ఎవరికైనా ఓవర్లాక్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నా. ఇలా తీసుకొచ్చి దారాన్ని ఫింగర్ చూపించిన ఇక్కడ ఒక చిలక ఉంటుంది అనమాట. ఆ చిలకకి 2 హోల్స్ ఉంటాయి అనమాట. 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్ కి ఎక్కించేసి వదిలేసేయాలన్నమాట. అది చిలకెక్కించి వదిలేయాలి, ఇంకా బయటకు లాగాలనేది ఏమి ఉండదు. మళ్ళీ ఇటు సైడ్ చూడండి, పైనుంచి అటు చివర దారం నేను ఇటువైపు నుంచి చూపించాను కదా, ఇది మధ్యల వైపు దారపుండ అనమాట. ఆ దారపుండ నుంచి ఇట్లా స్ప్రింగ్ లో నేను ఫింగర్ తో చూపిస్తాను. అది సూదికి వచ్చేది, మధ్యలో దారపుండ అనేది సూదికి వచ్చేది. ఇట్లా లాస్ట్ దారపుండ అనేది ఇట్లా అది వెనక నుంచి వెనక ఒక హోల్ ఉంది చూడండి, అక్కడ వెనక హోల్ ఉంది ఇనప థ్రెడ్కి. ఆ థ్రెడ్ నుంచి ఆ ఇనప రేకుకున్న హోల్లోంచి ఆ స్ప్రింగ్కి తిప్పి, ఆ స్ప్రింగ్లోంచి ఇక్కడ ఒక టన్నల్ లాగా ఉందన్నమాట. ఆ టన్నల్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ మిషన్ లోపల అనమాట. ఇది చాలా రిస్క్ అనమాట, చాలా చాలా రిస్క్. వీడియోకి క్లిప్ కూడా అందట్లేదు అనమాట. అది ఎక్కడో లోపల ఉందనమాట. అది చూపిస్తా ఆగండి. ఆ దారం అనేది టన్నెల్ నుంచి వచ్చాక అది ఆపకూడదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, మిషన్ ఇట్లా అన్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ఒకటి రౌండ్గా ఒక కుక్కెం లాగా ఉంది కదండి, దానికి తట్టియాలన్నమాట. ఇట్లా దానికి తగిలియాల, ఆ టన్నెల్లోంచి ఆ కుక్కనికి తగిలించి ఆ హోల్లోంచి తీయాలి. ఆ హోల్లోంచి తీసిన తర్వాత ఇక్కడ ఇంకా చిలక ఉంటుంది, ఈ పాదం కింద ఒక చిలక ఉంటుంది. దాన్ని ఇట్లా తిప్పితే ఆ చిలక ఇట్లా ముందుకు వచ్చింది అనమాట. ఆ చిలకకి ఈ దారం ఎక్కియాలన్నమాట. ఇగో ఇట్లా ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు. నేను అది ఎట్లా ఎక్కియాలని చూపిస్తా చూడండి. ఇంకా మనకి ఇది ఇచ్చారనమాట, మిషన్తో పాటు ఇస్తారనమాట. టూల్ బాక్స్ కూడా చూపిస్తాను నేను. ఇక ఇట్లా చూపియాలా. టూల్ బాక్స్లో నుంచి ఇచ్చిన ఫింగర్తో, అంటే ఫింగర్ పట్టదు అనమాట దీని లోపల నుంచి. ఆ చిన్నగా తీసి ఆ చిలకకి ఎక్కించాక ఇక వదిలేయటమే.
ఇంకా బయటికి లాగటాలు అది ఇది ఏం లేదనమాట. దారాన్ని అటు చివర రోల్ అనేది అటువైపు ఉన్న చిలకకి ఎక్కించాక వదిలేయాలి. ఆ 2 హోల్స్కి ఎక్కించాక ఇటు చివర ఉన్న రోల్ అనేది ఇటు చివర ఉన్న 2 హోల్స్కి ఎక్కించాక వదిలేయాలి. ఇప్పుడు కొద్దిగా మిషన్ని మనం మూవ్ చేసామంటే చూడండి అల్లుకలాగా వస్తుంది కదా. ఇక అంతే, అదే అల్లేసిద్ది అనమాట. ఆ చిలకలకున్న దారాన్ని ఈ సూదికున్న దారం మొత్తం అల్లేసిద్ది. ఇప్పుడు మన అందమ్మ స్టిచ్చింగ్ చేసి చూపిస్తుందంట. నేను ఆ రేకులన్నీ క్లోజ్ చేస్తున్నా. దారం ఎక్కడం కోసం రేకులు ఓపెన్ చేసే కదా, అవన్నీ క్లోజ్ చేస్తున్నా. మీకెవరికైనా ఓవర్లాక్లో దారం ఎక్కడం రాకపోతే చెప్పండి, నేను క్లియర్గా చేసి చూపిస్తా ఒక వీడియో. ఇప్పుడైతే రేకుననేది క్లోజ్ చేసిన గిఫ్ట్ బాక్స్లో దారం ఎక్కిచ్చే స్క్రూలు ఉంటుంది కదా, అది మన అందమ్మ కానీ మన అందమ్మ చెప్పాక నేను ఎక్కించా. అట్ట కాదు, ఎలా కుట్టాలి అనేది గ్లాత్ పెట్టి చూపిస్తుంది. ఇట్లా కాదు మమ్మీ, ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టాలంటే వెయిట్ మమ్మీ, కుట్టే ముందు బొట్లు పెట్టాలి కదా, మర్చిపోయా పెడతాను అని చెప్పింది. ఇంకా నందమ్మ పూజిస్తుంది అనమాట. నందమ్మ ఏదైనా కొత్త వస్తువు కొంటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను కానీ మన అందమ్మ మస్తు చూపిస్తుంది అనమాట. దాని ఆ కొత్త ప్రోడక్ట్కి ఎమ్మటే బొట్లు పెట్టేసిద్ది. పసుపు రాసి చక్కగా నీట్గా చూడండి బొట్లు పెట్టిద్ది. చేతిలో కుంకుమ తీసుకొని 1 2 3 4 5 చూడండి బొట్టు అంటే మంచిగా మళ్ళీ పెడుతుంది. అట్లా 5 బొట్లు పెట్టిద్ది. మంచిగా దండం పెట్టుకుని ఇక స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా చూడండి నందమ్మ స్టార్ట్ చేస్తుంది. ఇలా స్టార్ట్ చేసి ఇక నందమ్మే స్టార్ట్ చేసి ఫస్ట్ టైం ఇక మూవ్ చేస్తుంది మిషన్ ని. వచ్చేసింది. ఇంతకు ముందు దారాలు ఎక్కించాక ఎక్కడెక్కడ వదిలేసాం కదా, ఇప్పుడు కుట్టాక చూడండి, చూడండి ఇట్లా అల్లుకొని వచ్చేసిద్ది అనమాట. మనం వదిలేసిన దారాలన్నీ అల్లుకొని ఇలా చివరికి వచ్చేసిద్ది. చుట్టేదన్నమాట. ఇదిగో ఈ బాక్స్లో వచ్చిన ఫ్యూచర్స్ అనమాట. ఇవి చూడండి, సూది వచ్చింది, దారం ఎక్కించేది వచ్చింది, ఏంటో రిపేర్స్ వచ్చిన సామాన్లు. నాకు ఎట్లా యూజ్ చేయాలో తెలియదు. మేబీ యూజ్ చేసే కొద్దీ తెలుస్తుంది అనుకుంటా. ఇంకా చూడండి నందమ్మ మళ్ళీ క్లాత్ పెట్టి రఫ్ చేస్తుంది. అసలు ఇక్కడే నేను ఈ మిషన్ లో ఒక కొత్త షాకింగ్ అయిందండి. అసలు షాక్ అయినా, అసలు ఇదేంటి క్లాత్ కట్ అయింది ఏంటా అని చెప్పి షాక్ అయినా. ఎక్స్ట్రా క్లాత్ అంటే కట్ అవుతుంది, మిషన్ కట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి సూపర్ రా ఇక్కడ ఇక చూడు, ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటుంది లోపల సీజర్ తోటి. ఇక చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతా అదే కట్ చేసుకుంటుంది అనమాట. మిషన్ కట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. అసలు నేను చేసినప్పుడు ఇందాక చెప్పాను కదండి, నేను చేసాను ఓవర్లాక్ మీద చాలా గుట్టా. కానీ అట్లా మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవటం లేదు అనమాట. అంతకుముందు ఒక 20 years బ్యాక్ అనమాట. ఒక 20 years బ్యాక్ అట్లా లేదనమాట. ఓవర్లాక్ అట్లా కట్టింగ్ అనేది లేదనమాట. ఇట్లా 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 రోలుగా వచ్చేదనమాట. అసలు ఏంటిది, ఇది ఏంటిది షాక్ అయిపోతాను నేనే. అసలు నాకు మస్తు నచ్చినాయి అండి ఫ్యూచర్స్ అయితే. అసలు ఓవర్లాక్ చూసారా, ఇది బెంచ్ కూడా లేదు, దీనికి మోటార్ వచ్చింది. ఇది నా జిగ్జాగ్ మిషన్ అనమాట. నా జిగ్జాగ్ మిషన్ మీద ఇట్లా ఇన్సైడ్ పెట్టాను అనమాట. నేను ఎక్కువ యూజ్ చేయను జిగ్జాగ్, అందుకని చెప్పేసి ఇట్లా పెట్టా. మన అందం మీద చూపిస్తా ఉంటుంది. ఆ బాక్స్లో వచ్చిన కిట్ చూపిస్తుంది అనమాట. ఈ ఓవర్లాక్ ఇన్విజిబుల్ అనమాట. ఎక్కడికంటే అక్కడికి మనం క్యారీ చేసుకెళ్ళొచ్చు, తేలిక తీసుకురావచ్చు. ఆ బాక్స్ కనిపెట్టేసింది మన. అందుకే ఆ బాక్స్లో ఏమి ఉన్నాయి, ఎట్లా యూజ్ చేయాలని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. మమ్మీ ఇది ఇట్లా చేయాలా, అది అట్లా చేయాలని చెప్తుంది మన అందమ్మ. సరే మమ్మీ నేను అంతే చేస్తలే అని చెప్తున్నా. ఇంకా అవన్నీ సదిరేసిద్దిగా, సదిరి పెట్టిద్ది మన అందమ్మ. ఇది ఏంటో బెల విచిత్రంగా ఉందని చెప్పి చూస్తాను నేను. ఇక అవన్నీ సదిరేద్దాం మమ్మీ, ఇంకా బయట ఉంచితే అవన్నీ ఎక్కడొక్కడ పడిపోతాయని చెప్పేసి మన అందమ్మ నీట్గా సదిరి